మనం వచ్చేసి అనోటేట్లో మనకు డైమెన్షన్స్ అనేది డయాగ్రామ్స్ తీసుకునేటప్పుడు మనం ఎలా వాడుకుంటాం. ముందుగా వచ్చేసి మనకు ఎగ్జిస్టింగ్ ఉండే ప్లాన్లో డైమెన్షన్స్ రిప్రజెంట్ చేయడం కోసం దాంట్లో ఉండే కమాండ్స్ వాడుకుంటాం టూల్లో. ముందుగా వచ్చేసి ఒక సింపుల్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. సింపుల్ ఒక ప్లాను. ఈ సింపుల్ ప్లాన్లో ఒక రిసెప్షన్, ఒక వర్క్ స్పేస్, ఒక ఎండి రూమ్, ఒక సిఇఓ రూమ్ అన్నట్టు చేసాం. దీనికి వచ్చేసి డోర్స్ అవన్నీ మనం ప్లేస్ చేస్తాం. ఒక డోరు, అన్ని రూమ్స్కి ఎంట్రన్స్, దీనికి వచ్చేసి విండోస్, అదేవిధంగా మనకు డైమెన్షన్ సర్కిల్ టైప్లు కూడా ఉంటాయి కాబట్టి, అదేవిధంగా ఒక ఆర్క్ టైప్ ఉండే ఇండికేషన్ కూడా మనం డ్రా చేసుకున్నాం. ఇండికేషన్ చూపించేది. ప్లాన్ వచ్చేసి రెడీ అయిపోయింది. దీనికి వచ్చేసి అనోటేటివ్ డైమెన్షన్స్ ఏ విధంగా ఇండికేట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి అలైన్మెంట్ మొత్తం డయాగ్రామ్ అంతా అలైన్మెంట్ యూస్ చేసుకుంటాం. అలైన్మెంట్ మన ఇండికేషన్ వచ్చేసి వాల్ సెంటర్ నుంచి సెంటర్ తీసుకోవాలి, లేకుంటే ఫేస్ కోరు అట్లా ఉంటాయి. ఇప్పుడు సెంటర్ అంటే మనకు సెంటర్ నుంచి తీసుకుంటుంది, ఫేసెస్ అంటే ఫేస్ నుంచి తీసుకుంటుంది. కోరు, ఫేస్ కోరు అట్లా మనకు మారిపోతున్నాయి. నాకు వచ్చేసి ఫేస్ నుంచి ఫేస్ దాకా తీసుకోవాలి. ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనకు అనోటేట్లో మనకు ఇప్పుడైతే మనం అనోటేట్ ఇచ్చుకుంటాం, దాంట్లో మనకు దీంట్లో ఎడిట్ టైప్లోకి వెళ్ళేదానికి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనం మార్చుకోవచ్చు. కలర్ కావాలంటే కలర్, ఇప్పుడు నేను ఇందాక గ్రీన్ మార్చాను, ఇప్పుడు బ్లాక్ లాగా మారుద్దాం అనుకున్నా, లేదంటే బ్లాక్. రెండోది వచ్చేసి టెక్స్ట్ సైజ్ ఏమన్నా మార్చాలనుకుంటున్నాం, టెక్స్ట్ ఆఫ్సెట్, టెక్స్ట్ ఫాంట్. టెక్స్ట్ ఫాంట్లో కూడా మనకు ఏరియలు అట్లా అన్నీ ఉంటాయి. మనకు కావాలనుకునేవి మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఇందాక గ్రీన్ ఉన్నది ఇప్పుడు బ్లూ లెక్, రెడ్ బ్లాక్ లెక్ మారింది. తర్వాత ఈ లీనియర్ అనేది వచ్చేసి దీంట్లో తీసుకోదు. దీంట్లో అంతా వచ్చేసి 2D డయాగ్రామ్ లేదు, మనకు లీనియర్ని రిప్రజెంటేషన్ చేయగలుగుతున్నాం. దీంట్లో చేయలేకున్నాం, 3 మోడల్లో చేయలేకున్నాం. తర్వాత వచ్చేసి యాంగిలరు, సర్క్యులర్ షేప్ ఉండే ఆబ్జెక్ట్స్కి వచ్చేసి మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. అనోటెడ్ యాంగిల్ బిట్వీన్ ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంది అంటే రిప్రజెంట్ చేసుకోవాలి. రేడియస్, దీనికి సర్కిల్కి రేడియస్ ఎంత ఉంది అట్లా. అనోటేట్ డయామీటర్ ఎంత ఉంది, ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్ 24 ఇంచెస్ 4 ఫీట్ డైమెన్షన్ ఉంది. తర్వాత ఆర్క్ లెంత్, ఎగ్జిస్ట్ అయ్యండి ఆర్క్. ఫస్ట్ సర్ఫేస్, దీంట్లో ఫస్ట్ ఫేస్, సెకండ్ ఫేస్,
తీసుకోగానే మనకు ఆర్క్ ఎంత ఉందో మనకు చూపిస్తుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ తీసుకోగానే మనకు సెంటర్ పాయింట్ తీసుకోగానే మనకు ఆర్క్ అనేది వస్తుంది. అనోటేట్ ఆర్క్ లెంత్ అయిపోయింది. స్పాట్ ఎలివేషన్ ఉంది కదా, ఈ స్పాట్ ఎలివేషన్ సంబంధించినవి మనం ఏమైనా ఇండికేషన్స్ ఇవ్వాలంటే ఎలివేషన్లోకి వెళ్ళేసి స్పాట్ ఎలివేషన్ తీసుకొని ఇవ్వగానే మనకు అది ఎంత హైట్లో మనకు ఉంది లెవెల్ అనేది మనకు చూసుకో ఇండికేషన్ ఇచ్చాక ఉంటుంది. స్పాట్ ఎలివేషన్ దీనికి కూడా ఇట్లా ఇండికేషన్ ఇచ్చేదానికి మనం అనోటేట్లో యూజ్ చేస్తాం స్పాట్ ఎలివేషన్. తర్వాత వచ్చేసి స్పాట్ కోఆర్డినేటర్. ఎగ్జిస్టింగ్ ఉండే ఫ్లోర్ ప్లాన్లో నాకు ఈ బిల్డింగ్ వచ్చేసి అసలు ఏ ఫేస్లో ఉన్నాయి అంటే నార్త్ ఈస్ట్ అట్లా కోఆర్డినేట్లు ఎట్లా ఉన్నాయి అనేదని చూసుకోవడానికి ఇది అన్నట్టు ఈ స్పాట్ కోఆర్డినేట్స్ ఇచ్చి కార్నర్లోకి ఇచ్చామంటే నార్త్ ఈస్ట్ ప్లేస్లో ఇట్లా ఉంది అన్నట్టు ఇండికేషన్ అనేది మనకు వస్తుంది. సేమ్ అదేవిధంగా అనోటేట్ స్పాట్ కోఆర్డినేట్ ఇట్లా ఇండికేషన్ వచ్చేసి మనకు ఉండే షీట్లో కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఎలా ఉంది నార్త్ ఈస్ట్ అది ఈ ఫేస్కి వెళ్తే మనకు మళ్ళీ ఇంకొక విధంగా చూపిస్తుంది. నార్త్ ఈస్ట్ మనకుంటే ఫేసెస్ని బట్టి మనకు ఇది చూపిస్తుంది. దీని ఈ విధంగా స్పాట్ కోఆర్డినేట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అనేది మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ప్లాన్ ప్రకారం నార్త్ ఈస్ట్ ఇట్లా 4 దిక్కులు ఉంటాయి కదా, ఇది ఒక దిక్కు, ఇది ఒక దిక్కు, ఇది ఒక దిక్కు, ఇది ఒక దిక్కు. ముందు ఈ ప్లాన్ తీసుకెళ్ళి ఈ మధ్యలో కానీ పెట్టానంటే ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్ మారిపోతుంది. నార్త్ ఈస్ట్ అనోటేట్ స్పాట్ కోఆర్డినేట్ మనకి స్పాట్ కోఆర్డినేట్ ద్వారా ఏ ఫేస్లో ఏది ఉంది అనేది మనకి ఇక్కడ చూపించడానికి మనకు దీన్ని యూజ్ చేస్తాం. అనోటేట్ ఈ విధంగా ఈ డైమెన్షనల్లో అనోటేట్ కమాండ్స్ని వచ్చేసి మనం డ్రాయింగ్లో రిప్రజెంట్ చేయడం కోసం, అంటే డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాని గురించి ఈ అనోటేట్ అనేది డైమెన్షన్స్ని ఈ విధంగా వాడుకోవచ్చు.